పాశ్చాత్య దేశాల్లోని ఫ్యాషన్ పోకడలు పేద దేశాల కొంప ముంచుతున్నాయి. అమెరికా, యూరోప్ దేశాల్లో వాడేసిన దుస్తులు ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆసియా దేశాల్లో పెద్ద ఎత్తున డంప్ అవుతున్నాయి. వాటిలో ఎక్కువగా ఉన్న సింథటిక్ దుస్తులు భూగ్రహాన్ని నాశనం చేస్తున్నాయి. ఘానా, కెన్యా, చిలీ దేశాల్లో వస్త్ర వ్యర్థాలు భారీ పర్వతాలను తలపిస్తున్నాయి. వీటితో పర్యావరణానికి ముప్పు కలగడమే కాక ప్రజలను కొత్త రోగాల బారిన పడేలా చేస్తున్నాయి. అసలు అగ్రదేశాలు ఎందుకు దక్షిణాదిలో వస్త్ర వ్యర్థాలను డంప్ చేస్తున్నాయి? ఎందుకు ఆయా దేశాలు వ్యర్థాలను ప్రాసెస్ చేయడం లేదు? పేద దేశాల్లో ప్రజల ఆరోగ్యానికి అగ్రదేశాలు వెచ్చిస్తున్నాయా? వాచ్ ది స్టోరీ. ఫ్యాషన్ దుస్తులు భూగ్రహాన్ని చంపేస్తున్నాయా? వస్త్ర వ్యర్థాలను యూరోప్, అమెరికా ఎక్కడ డంప్ చేస్తున్నాయి? ఏ దేశంలో వస్త్ర వ్యర్థాలు స్పేస్ నుంచి కనిపిస్తాయి? ఫ్యాషన్ దుస్తులంటే చాలా మందికి మోజు. ఇక సెల్ఫీల కోసమో వీడియోలు చేయడానికో అయితే కొత్త డ్రెస్సులు వేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. ఫంక్షన్ ఉందంటే చాలు కొందరు కొత్త దుస్తులు కొనేస్తారు. ఈ ఫ్యాషన్ దుస్తుల మోజు క్రమంగా భూగ్రహాన్ని చంపేస్తోంది. చాలా మందికి తెలుసో లేదో కానీ భారీగా కాలుష్యాన్ని కలిగించే పరిశ్రమలో ఫ్యాషన్ ఇండస్ట్రీ కూడా ఒకటి. ఏటా ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీ కారణంగా 8% గ్రీన్ హౌస్ ఉద్గారాలు పెరుగుతున్నాయి. ఫ్యాషన్ పరిశ్రమలు ఏటా 8,60,00,000 ఒలింపిక్ కొలనులను నింపడానికి సరిపడా నీటిని ఉపయోగిస్తాయి. అయినప్పటికీ దుస్తుల వ్యర్థాలు మాత్రం 85% పల్లపు ప్రదేశాలకు డంప్ అవుతున్నాయి. ప్రతి సెకనుకు పాడైన దుస్తులతో ఓ ట్రక్కు నిండుతోంది. ప్రతి సెకనుకు భారీగా దుస్తులు డంపింగ్కు తరలుతున్నాయి. కొందరు హాలీవుడ్ ప్రముఖులతో పోటీ పడుతున్న కారణంగా ఈ డంపింగ్ మరింత వేగంగా పెరుగుతోంది. చౌకైన దుస్తులను వేగంగా రూపొందించడం, ఉత్పత్తి చేయడం, పంపిణీ చేయడం, ఆ తర్వాత వృధా చేసే ప్రక్రియ వేగంగా సాగుతోంది. సో యూరోపియన్ యూనియన్ ఈ సమస్యను పరిష్కరించాలని ప్లాన్ వేసింది. ఈ ఏడాది కొత్త విధానాన్ని EU ముందుకు తీసుకొచ్చింది. ఉపయోగించిన దుస్తుల్ని విడిగా సేకరించాలని నిర్ణయించింది. దుస్తులను క్రమబద్ధీకరించి బాగుంటే తిరిగి వినియోగించడానికి ప్లాన్లు వేసింది. వ్యర్థాల నిర్వహణను మెరుగుపరిచి యూరోపులో దుస్తుల వ్యర్థాలను అరికడుతుంది. సగటున ఏటా ప్రతి యూరోపియన్ ఏకంగా 26 కిలోల వస్త్రాలు కొనుగోలు చేస్తున్నాడు. అందులో 11 కిలోల వస్త్రాలను పడేస్తున్నాడు. అందుకే దుస్తుల వ్యర్థాలను అడ్డుకోవడానికి యూరోప్ కొత్త విధానంతో ముందుకొచ్చింది. కానీ ఈ 3 నెలల్లో యూరోప్లో వస్త్ర వ్యర్థాల సమస్య తగ్గుతోంది. నిజానికి యూరోప్ వ్యూహం అమలు అంత సులువు కాదని స్పష్టంగా తెలుస్తోంది. ఉదాహరణకు స్వీడన్ తీసుకోండి. ప్రతి స్వీడిష్ జాతీయుడు సంవత్సరంలో 10 కేజీల వస్త్రాల్ని పడేస్తున్నాడు. జనవరి 1న కొత్త చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ నార్డిక్ దేశంలో వస్త్రాల వ్యర్థాల నిర్వహణలో కాస్త మార్పు వచ్చినట్లయింది. ఇప్పుడు స్వీడన్లో వృధా వస్త్రాలు పెద్ద ఎత్తున క్రమబద్ధీకరిస్తున్నారు. వాటిలో దాదాపు 60-70% తిరిగి వినియోగానికి వెళ్తున్నాయి. 20-30% మాత్రం రీసైక్లింగ్కు వెళ్తున్నాయి. 7-10% వ్యర్థ దుస్తులు మాత్రం ఎనర్జీ కోసం కాలుస్తున్నారు. కానీ చాలా బాగుందని అనుకుంటున్నారు కదా, ఇక్కడే ఓ బొక్కుంది. ఈ ప్రక్రియలన్నీ స్వీడన్లో జరగడం లేదు. కొత్త విధానం కారణంగా స్వీడన్లో వ్యర్థ దుస్తులు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. వాటిని ప్రాసెస్ చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు నార్డిక్ దేశంలో లేవు. అందుకే ఎక్కువగా వ్యర్థాలను లిథువేనియాకు స్వీడన్ ఎగుమతి చేస్తోంది. ఇక్కడే స్వీడన్ వ్యర్థ దుస్తులు క్రమబద్ధీకరించబడతాయి. తిరిగి రీయూజ్కు తీసుకుంటారు, లేదంటే కాల్చేస్తారు. బాల్టిక్ దేశం, లిథువేనియా వద్ద దుస్తులు ప్రాసెస్ చేసే మౌలిక వసతులు మెరుగ్గా ఉన్నాయి. యూరోప్లో ఒక్క స్వీడనే కాదు, అన్ని దేశాల్లోనూ దుస్తుల ప్రాసెసింగ్ సమస్య నెలకొంది. దుస్తుల వ్యర్థాలు క్రమబద్ధీకరణ, రీసైక్లింగ్ సామర్థ్యం ఆయా దేశాలకు లేదు. EU తీసుకొచ్చిన కొత్త విధానంలో భాగంగా వస్త్ర వ్యర్థాలను 1/3 వంతు మాత్రమే సేకరిస్తున్నారు. వీటిలో ఎక్కువ భాగం ఇప్పటికే పేద దేశాల్లోని చెత్త కుప్పలకు తరలుతున్నాయి. దశాబ్దాలుగా సంపన్న దేశాలు తమ దేశంలోని వ్యర్థాలను పేద దేశాల్లో డంప్ చేస్తున్నాయి. ఒక యూరోప్ మాత్రమే కాదు, ఉత్తర అమెరికా కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఏటా యూరోప్లో 1,30,00,000 టన్నులు, అమెరికాలో 1,70,00,000 టన్నుల వస్త్ర వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో ఎక్కువ భాగం ఆసియా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాలకు తరలి వెళ్తున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే ఘనాలో వస్త్రాల వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. ఈ వస్త్ర వ్యర్థాలను ఘనాలో ఏమని పిలుస్తారో తెలుసా? చనిపోయిన తెల్లవారి దుస్తులని అంటారు. ఘనా తర్వాత వస్త్ర వ్యర్థాలు ఎక్కువగా చేరుతున్న మరో ఆఫ్రికా దేశం కెన్యా. ఈ దేశానికి ఏటా 2 లక్షల టన్నుల దుస్తుల వ్యర్థాలు దిగుమతి అవుతున్నాయి. అందులో 1,00,000 టన్నుల మేర రీసైక్లింగ్ అవుతున్నాయి. 74,000 టన్నుల దుస్తులు డంపింగ్ అవుతున్నట్టు గ్రీన్ పీస్ చెబుతోంది.
పర్యావరణానికి ముప్పుగా మారనున్న వస్త్ర వ్యర్థాల దిగుమతిని అడ్డుకోవడం కష్టమేనని కెన్యా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆఫ్రికన్ గ్రోత్ అండ్ ఆపర్చునిటీస్ యాక్ట్ పేరుతో వాణిజ్య ఒప్పందాన్ని ఆఫ్రికా దేశాలతో అమెరికా చేసుకుంది. ఈ ఒప్పందం ఆఫ్రికా దేశాల కంటే అమెరికాకే ఎక్కువ ప్రయోజనకరంగా మారింది. నిజానికి ఆఫ్రికా దేశాల నుంచి ఎగుమతుల్ని కూడా అమెరికా ప్రోత్సహించాలి, కానీ ఆ విషయాన్ని గాలికొదిలేసింది. అక్కడి ప్రజల ఆరోగ్య సంరక్షణకు నిధులు కేటాయించాలి, కానీ పట్టించుకోవడం లేదు. ఇక దక్షిణ అమెరికా దేశం చిలీలో ఆటకామా ఎడారిలో ఈ వస్త్ర వ్యర్థాల కుప్పలు పర్వతాలను తలపేస్తున్నాయి. అంతరిక్షం నుంచి చూసినా కనిపిస్తాయట. ఈ దుస్తుల వ్యర్థాలు భూగ్రహాన్ని నాశనం చేస్తున్నాయి. పర్యావరణాన్ని కలుషితం చేస్తున్న భారీ మొత్తంలోని వస్త్ర వ్యర్థాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. అక్కడి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు గ్రీన్ పీస్ మరింతగా కృషి చేయాలని పలువురు సామాజికవేత్తలు కోరుతున్నారు. అయితే వస్త్ర వ్యర్థాలను నివారించడానికి పరిష్కారం ఏమిటి? నిపుణులు ద్విముఖ విధానాన్ని సూచిస్తున్నారు. మొదటిది, వ్యర్థాల నిర్వహణ మెరుగ్గా ఉండాలి. వాటిని ప్రాసెస్ చేయడానికి ప్రాధాన్యమివ్వాలి. ఈ విషయంలో యూరోపియన్ యూనియన్ దేశాలు సరైన దశలోనే పయనిస్తున్నాయి. వ్యర్థాలను అదుపు చేస్తున్నాయి, కానీ మిగిలిన వ్యర్థాలను మాత్రం సొంత దేశాల్లో ప్రాసెస్ చేయకుండా ఇతర దేశాలకు తరలిస్తున్నాయి. సో ఈ విషయంలో అమెరికా, యూరోప్ దేశాలు పునరాలోచించుకోవలసిన అవసరం ఉంది. ఈ దుస్తుల వ్యర్థాలు కేవలం పాశ్చాత్యుల సమస్య ఏమాత్రం కాదు, ఇది ప్రపంచ సమస్య. ఇక రెండో పరిష్కారం ఏంటంటే ఫ్యాషన్ రంగాన్ని సంస్కరించడం. అంటే దుస్తులు మరింత మన్నికైనవి తయారు చేయాలి. వాటిని తిరిగి ఉపయోగించేలా ఉండాలి. ఒకవేళ పాడైపోతే రీసైక్లింగ్ చేయడానికి అనువుగా ఉండాలి. అంతేకాదు ఫ్యాషన్ రంగ వేగాన్ని కూడా తగ్గించాలి. అంటే ఉత్పత్తుల పరిమాణాన్ని తగ్గించాలి. దుస్తుల దిగ్గజ కంపెనీలు అందుకు బాధ్యత వహించాలి. ఎందుకంటే ఫ్యాషన్ అనేది ఇప్పుడు ప్రపంచ సమస్యగా మారుతోంది. దీన్ని ఎదుర్కోవలసిన సమయం ఇదే.